జడ్జి గారు నన్ను చూస్తే నేను బతుకున్నట్టుగా తెలిసి రాత్రికి రాత్రి ప్రణయ్ ఉరిని రద్దు చేస్తారని ఆశపడ్డాను. అంతా తల్లకిందులైంది. వాళ్ళు ప్రణయ్కి ఉరిశిక్ష వేస్తారు. దాన్ని ఎలాగైనా తప్పించాలని ఒక ఫ్రెండ్ని హెల్ప్ అడిగాను. ఆ ఫ్రెండ్ ఇంకా రాలేదు. అందుకే చూస్తున్నాను. ఈరోజే నా జీవితంలోని ఆఖరి రోజు. ఇంకొన్ని గంటల్లో ఉరి తీస్తారు. చెయ్యని నేరానికి బలైపోవాల్సిందేనా? ప్రేమ ఎక్కడుందో, ఎలా ఉందో? నేను పోయాక ప్రేమని శివాగ్ని బతకనిస్తుందో లేదో? ఇదిగో. ఎందుకివి? ఇంకొద్ది గంటల్లో నేను ఉరితేయబోతున్నారు. అందుకు. సార్, నిజంగా నేనే నేరం చేయలేదు. నేనెవరినైతే చంపానని నాకు ఈ ఉరిశిక్ష వేశారో ఆమె ప్రాణాలతోనే ఉంది. కానీ ఆమె ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. నేను వెంటనే వెళ్ళి ఆమెను కాపాడుకోవాలి. మీరు అడిగినంత అమౌంట్ ఇస్తాను. ఒక్క గంట నన్ను తప్పించగలరా? నువ్వు మామూలు ఖైదీని అనుకుంటున్నావా? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? అంత ఈజీగా తప్పించుకోవడానికి ఇది జైలు. అందులోనూ ఉరిశిక్ష పడ్డ ఖైదీ తప్పించుకుపోతే కింద నుంచి పైదాకా 10 మంది ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్, నేను మళ్ళీ ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. ఇంత చదువుకొని ఇంత ఇన్నోసెంట్గా తప్పించమని ఎలా అడుగుతున్నావయ్యా? నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థన చేసుకో. ఇదిగో. మొహం అంతా వాడిపోయింది. వార్డెన్ సార్ వస్తే నీట్గా ఉండాలంటారు. మొహం తుడుచుకో. చచ్చే ముందు కూడా నీట్గా చచ్చిపోవాలా? ఏం కలిపారు? ఇతను చాలా బలహీనంగా ఉన్నాడు. వెయిట్ కూడా లాస్ అయింది. ఇప్పుడు ఉరి తీయడం కరెక్ట్ కాదు. ఓకేనండి, నేను ఊరి మీద స్టే తీసుకొస్తాను. మీరు చెప్పినట్టే అతనికి లైట్గా క్లోరోఫామ్ ఇచ్చాను. ఏం జరిగింది? ప్లాన్ సక్సెసేనా? 100% సక్సెస్ ప్రేమ. మా బాబాయ్ సెంట్రీగా జైల్లో చేస్తున్నారు. ఆయన ద్వారా ప్రణయ్కి క్లోరోఫామ్ కాస్త డోస్ ఎక్కువ ఇప్పించాను. దాంతో ప్రణయ్ పడిపోయాడు. రేపటికి ఉరి వాయిదా వేశారు. చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. ఇవాళ కోర్టులో నన్ను జడ్జి గారు చూడగానే ఉరిశిక్ష రద్దు చేసేస్తారు. ఆ అవకాశం లేదు ప్రేమ. ఎందుకు? ఏమైంది? జడ్జి గారు 2 రోజులు లీవ్లో ఉన్నారంట. అయ్యో, అరెస్ట్ అయ్యి కూడా లాభం లేకుండా పోయింది. జడ్జి గారు అందుబాటులో లేరు. ఇప్పుడెలా? ఏం పర్వాలేదు. నువ్వు ముందు మాకు బెయిల్ ఇప్పించు.
సరే. నువ్వా? మనిషి అనుకుని మర్యాద ఇచ్చాను. ఏంటి, కాఫీ పంపించాలన్నా కర్టసీ కూడా లేదా? ఏంటే విర్రవీగుతున్నావు? ఇంకొద్ది గంటల్లో నీ మొగుడు ప్రణయ్ ఊపిరి గాల్లో కలిసిపోతుంది తెలుసా? జైలుకి వస్తున్నావా? శివాగ్ని నెట్వర్క్ జైలు దాకా విస్తరించిందని నీకు తెలీదు. ఓ, అక్కడ అంతమంది క్రిమినల్స్తో నీకు పరిచయాలున్నాయా? షడప్! నేను ఎక్కడున్నా ఎక్కడైనా నా మనుషులుంటారు. ఓ, నీకు మనుషులతో కూడా పరిచయాలున్నాయా? రాక్షసులతో కూడా ర్యాప్ ఉంది. ఇంకొద్ది గంటల్లో నీ ప్రణయ్ అందరూ నిద్రలో కలలు కంటారు. నువ్వు నడుస్తూ కూడా కలలు కంటావనుకుంటా. అవునా? అయితే ప్రణయ్ డెడ్ బాడీ ఫోటో ఇస్తాను. అది చూసి నువ్వప్పుడైనా నమ్ముతావనుకుంటా. ప్రణయ్ని ఉరి తీయరని పందెం. ఇప్పుడు నువ్వు కలలు కంటున్నావా? లేదు, జరగబోయేదే చెప్తున్నా. ప్రణయ్ని ఉరి తీయడం ఆగిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. అదే జరుగుతుంది. నువ్వేమైనా పుడింగువా? నువ్వేమైనా తోపువా? పిచ్చిదానా, ఇంకొద్ది గంటల్లో నీకు టీవీలోనే చూపిస్తాను, చూద్దు గాని. ఇంకొద్ది నిమిషాల్లో నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది, చూడు. మేడం, అదిగో వచ్చాడు నీ మెసెంజర్. ఏంటి? ప్రణయ్ని కానిస్టేబుల్స్, వాడని రిలీజ్ చేయండి. రండి. ఇప్పుడు ఎక్కడికని వెళ్తారు? మీ ఇంటికే. ఎస్, మీ ఇల్లే మాకు సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు కానీ మా ఇంటికి వెళ్తే ఆ శివాగ్ని మనుషులు నన్ను ఈజీగా గుర్తుపట్టేస్తారు. అవును, నువ్వు బయటున్నావని తెలిస్తే తన దగ్గరున్న ప్రేమ డూప్ అని తెలిసిపోతుంది. అది తెలిస్తే అక్కడ నా గెటప్లో ఉన్న అమ్మాయికి ప్రమాదం. అది జరగకుండా ఉండాలంటే ఒక పని చేయాలి, చెప్తాను. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ముందు నన్ను ఎవరూ గుర్తుపట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
ఏంటమ్మా ఇది? ఒకటనుకుంటే ఒకటైంది. నువ్వు బ్రతుకున్నావని కోర్టులో తెలిసేలా చేద్దామనుకుంటే ఇలా బెడ్స్ కొట్టిందేంటి? అవునా అంటే ఇంకా నయం మనకు బెయిలైనా దొరికింది. లేకపోతే ఈ 2 రోజులు పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాల్సి వచ్చేది. ఆ శివాగ్ని కుట్ర ఇదంతా. నువ్వు తన దగ్గర ఉన్నట్టే లెక్క కదా, మరి ఇంకేం కుట్ర చేస్తుంది? రాష్ట్రపతిని క్షమాభిక్ష అడగాలంటే ఆ పిటిషన్ మీద జడ్జి గారి సంతకం కూడా ఉండాలి కదా. రాష్ట్రపతిని క్షమాభిక్ష అడగాలంటే ఆ పిటిషన్ మీద జడ్జి గారి సంతకం కూడా ఉండాలి కదా. అది జరగకుండా చెయ్యాలనే ఏదో ప్లాన్ చేసింది. ప్రణయ్కి ఉరిశిక్ష అమలు కాకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ శివాగ్నిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదమ్మా. అందుకే ఈ పార్సిల్. ఏముంది ప్రేమ అందులో? ఒక బెలూన్, గుప్పెడు బోరిక్ పౌడర్. దాంతో ఏం చేయబోతున్నావు? శివాగ్ని క్షణ క్షణం చస్తూ బతికేలా చేస్తా. బైరాగి, ఏ బైరాగి. ఆ? ఇప్పుడు మగ్గం తినిపించింది ఎవరిదమ్మా? తిరిగి వచ్చాక చెప్తాను. దీన్ని తీసుకెళ్ళు. సరేనమ్మా. ఉమ్. ఆ. ఆ. ఇక నుంచి శివాగ్ని ఎవరి జోలికి వెళ్ళదు. ఒక ఆట ఆడుకుంటా. అంతా క్లియరే కదా, అనుకున్నది అనుకున్నట్టే జరగాలి. ఏంటి జరిగేది? ఏంటి నీ బాధ? అక్కడ ఉరి వాయిదా పడింది తెలుసా? నాకెప్పుడో తెలుసు. కానీ ఇంకో ప్రమాదం ఉంది, అది నీకు తెలీదు. ఏంటది? ఈ గ్యాప్లో ప్రణయ్ ప్రెసిడెంట్కి గాని క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకుంటే? జడ్జి గారు లీవ్లో ఉన్నారు. ఆ పిటిషన్ మీద సైన్ చేయడానికి అందుబాటులో లేరు. ఆయన తిరిగొచ్చేలోగా ఉరిశిక్ష పడుతుంది. ఇది నువ్వు తీసుకొచ్చావా? నేను ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చాను, నేనేం తేలేదు. మరెవరు తీసుకొచ్చి పెట్టారు? ఓ, కొంపదీసి ఏ బాంబు పార్సెలో కాదు కదా? అంత లేదు. మా సర్వెంట్కి ఇచ్చి వెళ్ళుంటారు. అది నాతో చెప్పడం మర్చిపోయి వెళ్ళుంటుంది. అయినా పార్సెల్ బాంబ్ పంపడానికి ఎవరున్నారు? ఆ ప్రణయ్ జైల్లో ఉన్నాడు కదా. ఇలాంటి టుమ్రి విషయాలకి ఈ శివాగ్ని భయపడదు. హలో, ట్రై విత్ దిస్. థ్యాంక్స్. నిజమే, ఇలాంటి టుమ్రి విషయాలకి మనం అస్సలు భయపడకూడదు. హలో, బాంబ్ అనుకుని బెదిరిపోయావా? ఎవడ్రా నువ్వు? నాతోనే ఆటలాడుకుంటున్నావా? ఆట ఇప్పుడే మొదలైంది శివాగ్ని. రై, నా గురించి నీకు తెలీదు. చంపేస్తాను. అంత లేదు, 2 రోజులాగితే నువ్వే చేస్తావు. ఏంట్రా వాగుతున్నావు? అరవకు, అరిస్తే 1 రోజులోనే చేస్తావు.
ఇప్పుడు నువ్వు గుండెల నిండా పీల్చుకున్న పౌడర్లో భయంకరమైన వైరస్ ఉంది. ఆ వైరస్ నీ ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా తినేస్తుంది. దాంతో దగ్గు మొదలైపోతుంది. చూసావా, అప్పుడే దగ్గు మొదలైపోయింది. బ్రతకాలని ప్రయత్నించి లాభం లేదు. ఆ వైరస్కి యాంటీడోట్ ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరకదు. నిన్ను ఏ డాక్టర్ కాపాడలేరు. నువ్విప్పుడు మొదటి దశ మొదట్లోనే ఉన్నావు. దగ్గడం మొదలైపోయింది. రెండో దశలో జ్వరం స్టార్ట్ అవుతుంది. మూడో దశలో బ్రెయిన్ తప్ప ఆర్గన్స్ అన్నీ పనిచేయడం మానేసి నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. ఈ వైరస్కి యాంటీడోట్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అది నా దగ్గర మాత్రమే ఉంది. రేయ్, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? సాడిజంతో. హలో 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 శివాగ్ని, నేను వెళ్తాను. నాకు చాలా పనుంది. అదేంటి ఈ పరిస్థితిలో నన్ను వదిలేసి వెళ్తావా? నువ్వేదో వైరస్ అంటున్నావు. నేనిక్కడుంటే నాకు అంటుకుంటుంది. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. ఇంకా బెదరగొట్టుకు. ఈ టైంలో విలన్కి విలనే హెల్ప్ చేయకపోతే ఎవరొచ్చి చేస్తారు? ముందు డాక్టర్కి కాల్ చేయి. మొదటి సిమ్టమ్స్ చాలా ఫాస్ట్గా మొదలైపోయినట్టే. ముందు డాక్టర్కి కాల్ చేయవయ్యా. ఈ వైరస్కి ఏ డాక్టర్కి కాల్ చేయాలో నాకు తెలియదే. ముందు ఎవరో ఒక పెద్ద డాక్టర్ని పిలిపించు. ఒక్క విజిటింగ్ కి ₹1,00,000 ఇస్తానని చెప్పు. అలాగే. సాటి విలన్ చచ్చే ముందు ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? ఈ టైంలో తింటుందో లేదో, ఎలా తినిపించాలో. ప్రేమకేనా ఆంటీ? అవునమ్మా. తింటుందంటారా? ప్రతిమాలైనా తినిపించాలనే వచ్చాను. వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బంధించి బాధించే ఆటలో. ఏంటమ్మా అక్కడే నిలబడ్డావు? తీసుకురా, ఆకలేస్తుంది.
చూస్తున్నారు? మొగుడికి ఉరిశిక్ష పడితే పెళ్ళాం కడుపు నిండా అన్నం తింటుందేంటానా?